హలో! వెల్కమ్ టు రాజీస్ వరల్డ్. ఈరోజు మనం ఆంధ్ర స్టైల్‌లో బెండకాయ కర్రీ చేసుకుందాం. అద్దిరిపోయే టేస్ట్ వస్తుంది. కంపల్సరీ అందరూ ట్రై చేయాలి. ముందుగా మనం హాఫ్ కేజీ బెండకాయలు, 2 టమాటాస్ అండ్ 2 ఆనియన్స్ తీసుకొని చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు నీళ్ళలో వాటర్‌లో కడుక్కొని పెట్టుకోండి. ఫస్ట్ ముందుగా గ్యాస్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ వేసి మనం కట్ చేసి పెట్టుకున్న పీసెస్ అన్నీ వేసి మంచిగా బాయిల్ చేయాలి. సిమ్‌లో పెట్టండి. సిమ్‌లో పెట్టి బాయిల్ చేయండి. తర్వాత కొంచెం పసుపు వేయండి. పసుపు ఎందుకంటే కలర్ కోసం అండ్ పసుపు యాంటీబయాటిక్ కూడా కదా! సో, అందుకని మంచిగా లిటిల్ బిట్ కొంచెం అంటే కొంచెం వేయండి పసుపు. వేసి మొత్తాన్ని కూడా కలపండి. కరివేపాకు మగ్గి బాగా బాయిల్ అవుతది కొంచెం. అండ్ తరువాత మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయలని వేయాలనమాట. నేను హాఫ్ కేజీ బెండకాయలు తీసుకున్నాను. హాఫ్ కేజీ బెండకాయలకి నేను మీకు చెప్పాననమాట 2 టమాటాస్, 2 ఆనియన్స్ అని. మీరు కూడా క్వాంటిటీ పెంచుకోవద్దు. క్వాంటిటీ పెంచుకునే దాన్ని బట్టి ఒక్కో కాయ యాడ్ అవుతూ ఉంటుందనమాట. సో, మంచిగా బాయిల్ చేయాలనమాట. బెండకాయ కూర అనేది చాలామంది ఇదిగా ఫీల్ అవుతూ ఉంటారు. ఎందుకంటే బెండకాయలో జిడ్డొస్తుంది కాబట్టి అందరూ అంత ఈజీగా చేయలేరు దాన్ని. అమ్మ వాళ్ళైతే పక్కాగా చేస్తారు. నాలాంటి వాళ్ళైతే బాగా చూసి నేర్చుకొని చేయాలనమాట. సో, మీరందరూ ట్రై చేయండి. అదిగో జిగురనేది వస్తూ ఉందనమాట. మన ఈ కర్రీలో స్పెషాలిటీ ఏందంటే చేసేటప్పుడు ఇదిగా ఉన్నా గానీ తింటే మాత్రం టేస్ట్ అద్దిరిపోతుంది. మనం దీనికి కొంచెం ఆయిల్ పడుతుందనమాట మంచిగా. అంటే సిమ్‌లో పెట్టి అడుగంటకుండా ఉంచుకొని ఆయిల్ మాత్రం కొంచెం ఎక్కువ పడుతుంది. ఉప్పు ఎందుకంటే జిగురు పోవడం అనమాట. జిగురు తొందరగా పోవాలి. కర్రీ మనం ఫాస్ట్‌గా అయిపోవాలి. అది కాక బాయిల్ ఎక్కువ అవ్వాలి. ఫాస్ట్‌గా కుక్ అవ్వాలంటే ఉప్పు కంపల్సరీ ముందుగా వేసుకోవాలనమాట. తరువాత మనం ఈ జిగురు పోవటానికి టమాటా గూడా ఒకటనమాట. జిగురు అనేది పోతుంది ఒక 5 మినిట్స్‌కి అలాగా. టమాటా కూడా బాయిల్ అయ్యేంత వరకు చూడాలనమాట. మనకి ఇప్పుడు ఉన్న బెండకాయల్లో నుంచి ఆయిల్ అనేది బయటకు రావాలి. ఆ బయటకొచ్చేంత వరకు మనం దాన్ని కుక్ చేయాలనమాట. సో, మంచిగా తిప్పుతూ ఉండాలి. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. ద ద ఎందుకంటే మీరు షేర్ చేయడం వల్ల ఇది చాలామందికి రీచ్ అవుతుంది. చాలామంది నేర్చుకుంటారు. సో, మీరు అందరికీ షేర్ చేయడం మర్చిపోవద్దు. చాలామంది వీడియోస్ చూస్తున్నారు. కానీ ఎవ్వరు లైక్ చేయట్లేదు. లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఫస్ట్ లైక్ చేయండి. లైక్ చేసి వీడియోని అందరికీ షేర్ చేయండి. దాని ద్వారా మన యూట్యూబ్ ఛానల్ అనేది చాలా మందికి రీచ్ అవుతుంది. కారం ఎయ్యాలి. కారం అనేది మన రుచికి తగ్గట్టుగా వేసుకోవాలనమాట. ఇప్పుడు మనం హాఫ్ కేజీ బెండకాయలు కాబట్టి నేను 1 ½ స్పూన్ అలా వేశాను. మీరు మీ రుచికి తగ్గట్టుగా వేయండి. కొంతమంది 2 స్పూన్స్ కూడా వేసుకుంటారు. సో, మీ రుచికి తగ్గట్టు వేసుకోండి. మొత్తం అన్ని కూడా బాగా కలపాలనమాట. ఉప్పు, కారం అనేది కర్రీకి బాగా పట్టాలనమాట. ఏ కర్రీ వండినా గానీ ఉప్పు, కారం మాత్రం బాగా సెట్ అయితే ఆ కర్రీ మాత్రం అద్దిరిపోతుంది. ఇంక మనం చెప్పాల్సిన అవసరం లేదు. ముందుగా అందరికీ థాంక్ యూ